ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఒక్క క్షణంలో ఏర్పడింది కాదు. కానీ ఒకే ఒక్క తప్పుడు నిర్ణయంతో ఆ స్నేహం క్షణాల్లోనే శత్రుత్వంగా మారిపోతుంది. ఒక్కసారి స్నేహితుడు శత్రువుగా మారితే మళ్ళీ మిత్రుడు అవడం చాలా కష్టం. భారత విషయంలో ట్రంప్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. ఆ తప్పుకు ప్రతిఫలమే ఇప్పటి వరకు ఉప్పునిప్పుగా ఉన్న ఇండియా చైనా మధ్య స్నేహం చిగురిస్తోంది. ఈ రెండు దేశాలకు రష్యా తోడవడంతో ట్రంప్ పాపం పండే దిశగా అడుగులు సైతం వేగంగా పడుతున్నాయి. అవును, డ్రాగన్ కంట్రీ కేర్ ఆఫ్గా అతిపెద్ద ఆట ఆరంభం కాబోతుంది. బిగ్ బ్రదర్ను ఢీకొట్టేందుకు పవర్ఫుల్ లీడర్స్ ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఆ వేదిక నుంచి అసలు శిస్సులు ఆట షురూ చేయబోతున్నారు. ఇంతకు ట్రంప్ టెంపర్కు చెక్ పెట్టేందుకు జిన్పింగ్, మోడీ, పుతిన్ ఏం చేయబోతున్నారు? చైనా వేదికగా ఆ 48 గంటలో ఏం జరగబోతుంది? ముగ్గురు లీడర్లు అమలు చేయబోతున్న ఆ 3 వ్యూహాలేంటి? వాచ్ ఇట్. టార్గెట్ డొనాల్డ్ ట్రంప్. ఒకే వేదికపైకి జిన్పింగ్, మోడీ, పుతిన్. రిక్ అలియన్స్, బ్రిక్స్ బలోపేతం, డాలర్కు ప్రత్యామ్నాయం. అమెరికా లెక్క సరిచేయడమే లక్ష్యంగా టాప్ నేతల వ్యూహాలు. బ్రిక్స్ బలోపేతం, డాలర్కు ప్రత్యామ్నాయం, రిక్ అలియన్స్. అమెరికా కలలో కూడా ఈ 3 జరగకూడదని కోరుకుంటుంది. ఎందుకంటే ఈ మూడింట్లో ఏది జరిగినా అమెరికా పతనం స్టార్ట్ అయినట్టే. ఇది తెలుసు కాబట్టి సరిహద్దు వివాదాలను అడ్డం పెట్టుకుని భారత్, చైనా మధ్య నిత్యం ఉధృత పరిస్థితులు పెంచేవారు అమెరికా లీడర్లు. దశాబ్దాలుగా భారత్తో స్నేహం నటిస్తూ చైనాను ఢీకొట్టేందుకు ఆయుధంలో వాడుకునే ప్రయత్నాలు చేశారు. ఈ విషయంలో ట్రంప్ కాస్త బ్యాలెన్స్ కోల్పోయాడు. భారత్ కల్లో కూడా చైనాకు చెరువు కాదన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో టారిఫ్స్ను అడ్డం పెట్టుకుని రష్యాతోనూ దూరం జరిగేలా చేయాలనుకున్నాడు. ఆ వ్యూహమే ఇప్పుడు రివర్స్ అవుతోంది. అమెరికా ఏం జరగకూడదని భయపడిందో అదే జరుగుతోంది. అందుకు కౌంటౌన్ స్టార్ట్ అయింది. చైనా వేదికగా టాప్ లీడర్లు వేదిక పంచుకోబోతున్నారు. స్వయంగా చైనా అధినేతనే పుతిన్, మోడీలను స్వాగతించబోతున్నారు. ఆ తర్వాతే అసలు సిసలు వ్యూహాలు ఉండబోతున్నాయి. ట్రంప్ సుంకాల నేపథ్యంలో చైనా, అమెరికా, రష్యా ఐక్యత రాగం ఆలపిస్తున్నాయి. ఈ 3 దేశాలను ఏకం చేసే బాధ్యతను చైనా ప్రెసిడెంట్ భుజాలకు ఎత్తుకున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో భారత్, రష్యా దేశాల అధిపతులు పాల్గొంటున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని తియాన్జిన్లో ఈ సమ్మిట్ నిర్వహిస్తారు. కేవలం రష్యా, భారత్ను మాత్రమే కాకుండా మధ్య ఆసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం దేశాలకు చెందిన నాయకులను కూడా ఈ సమ్మిట్కు ఆహ్వానించారు. 7 సంవత్సరాల క్రితం చైనాలో మోడీ పర్యటించారు. ఆ తర్వాత చైనాలో మోడీ అడుగు పెట్టడం ఇదే తొలిసారి. గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణల తర్వాత తొలిసారిగా చైనాలో ప్రధాని మోడీ అడుగు పెడుతున్నారు. ఇక 2024లో రష్యాలో బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. నాడు చైనా అధ్యక్షుడు, మోడీ ఒకే వేదికను పంచుకున్నారు. ఆ తర్వాత ఈ ఇద్దరు నేతలు పరస్పరం సమావేశం అవడమే ఇదే తొలిసారి. జనవరి నుంచి అమెరికా, భారత్, చైనా, రష్యా మీద రకరకాలుగా ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నం చేసింది. అవన్నీ పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు. దీంతో అమెరికా అహం దెబ్బతింది. అందుకే సుంకాలతో ట్రంప్ ఇంతలా రెచ్చిపోతున్నాడు. ఇక్కడే వైట్ హౌస్ ఆధిపత్యానికి గండి కొట్టాలని చైనా, భారత్, రష్యా డిసైడ్ అయ్యాయి. ఈ సమ్మిట్ ద్వారా గట్టి పాఠాన్ని అమెరికాకు చెప్పాలని 3 దేశాలు భావిస్తున్నాయి. అమెరికాకు బుద్ధి చెప్పడం డ్రాగన్ వల్ల కాదు కాబట్టి రష్యా, భారత్ సహాయం తీసుకుంది. అప్పట్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా శ్వేత దేశ అధిపతి కంగారు పడ్డారు. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఆగలేదు. ఇప్పుడు షాంఘై సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఎలా వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అందుకే గ్లోబల్ మీడియా అటెన్షన్ కూడా ఈ సమ్మిట్ పైనే ఉంది. చైనా వేదికగా జరిగే ఈ సమావేశంలో 3 లీడర్లు 3 అంశాలపై ఫోకస్ చేయబోతున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవి మరేవో కాదు, రిక్ అలియన్స్, బ్రిక్స్ బలోపేతం, డాలర్కు ప్రత్యామ్నాయమే. RIC, రష్యా, ఇండియా, చైనా అలియన్స్. చాలా కాలంగా సైలెంట్గా ఉన్న పవర్ఫుల్ త్రైపాక్షిక కూటమిది. ఈ కూటమిని పునరుద్ధరించాలని రష్యా చాన్నాళ్లుగా ప్రతిపాదన చేస్తోంది. 3 నేతల భేటీలో రిక్ అలియన్స్పై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. నిజానికి రష్యా ప్రధాన లక్ష్యం పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఓ కూటమిని తయారు చేయడమే. ఈ మిషన్కు భారత్, చైనా అత్యంత కీలకం. ఈ 2 దేశాలకు భారీ సైన్యాలతో పాటు స్ట్రాంగ్ ఎకానమీలు ఉన్నాయి. దీంతో ఈ కూటమి ద్వారా పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా, యూరోప్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ బహుపాక్షిక ప్రపంచ వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఈ దేశాలు కలిసి వాణిజ్యం, సాంకేతికత, ఇంధన వనరులలో సహకారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, రష్యా చమురు ఎగుమతులు, భారత సాంకేతిక, సేవా రంగాలు ఒక బలమైన ఆర్థిక చైన్ను ఏర్పాటు చేయవచ్చు. ఈ చర్యతో డాలర్ డామినేషన్కు చెక్ పెట్టడమే కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టొచ్చు. సో ఖచ్చితంగా SCO సమావేశంలో రిక్ అలియన్స్పై చర్చలు ఖాయం.
ఇక రెండో అంశం బ్రిక్స్ బలోపేతం. డాలర్ డామినేషన్కు చెక్ పెట్టే వ్యూహం కూడా ఇందులోనే ఉంది. వాణిజ్య ఒప్పందాల్లో డాలర్ విలువ ఎలా ఉండాలని విషయమై 1944లో ఐక్యరాజ్య సమితి ద్రవ్య ఆర్థిక సదస్సును అమెరికాలోని బ్రెటన్ వుడ్లో నిర్వహించింది. ఈ భేటీలో 44 దేశాలు పాల్గొన్నాయి. ఈ సదస్సులో అంతర్జాతీయంగా బంగారు ధరలను డాలర్ విలువకు జడ్జి చేస్తూ ఒప్పందం చేసుకున్నాయి. డాలర్ ప్రపంచ ప్రాథమిక రిజర్వ్ కరెన్సీగా చలామణిలోకి రావడానికి ఇది వీలు కల్పించింది. ఈ విధంగా అంతర్జాతీయ ఆర్థిక రంగంలో డాలర్ యుగం మొదలైంది. అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ప్రకారం 1999, 2019 మధ్య అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఎక్కువగా వాడారు. ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో మొత్తం వినియోగంలో 74% వాణిజ్యానికి, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో 79% ఉంది. ఇక్కడ దెబ్బ కొడితే అమెరికా కోలుకోవడం ఇంపాసిబుల్. అలా దెబ్బ కొట్టాలంటే బ్రిక్స్ దేశాలతోనే అవుతుంది. ఎందుకంటే ఈ కూటమి ఆల్రెడీ పవర్ఫుల్గా మారింది. ప్రపంచ జనాభాలో 49.5%, ప్రపంచ జీడీపీలో 40%, వాణిజ్యంలో 25%. బ్రిక్స్ ఎంత బలమైన కూటమో ఈ లెక్కలే చెబుతున్నాయి. అలాంటి పవర్ఫుల్ కంట్రీస్ డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీని తెరపైకి తెస్తే అమెరికాను నిలువున వణికించేది ఇదే. అమెరికా మార్కెట్ ఎక్స్చేంజ్ నాస్డాక్ ప్రకారం ప్రపంచంలోని చాలా దేశాలు డాలర్ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి. చైనా, రష్యా తమ సొంత కరెన్సీలోనే వ్యాపారం చేస్తున్నాయి. భారత్ కూడా సొంత కరెన్సీతో లావాదేవీలు జరిపేందుకు పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంటోంది. కెన్యా, మలేషియా సహా అనేక దేశాలు డాలరైజేషన్ను బెటర్ ఆప్షన్గా భావిస్తున్నాయి. ఎందుకంటే అమెరికా సహా యూరోప్ దేశాలు చాలా విషయాల కోసం బ్రిక్స్ దేశాలపైనే ఆధారపడుతున్నాయి. బ్రిక్స్ కూటమి $60 ట్రిలియన్ పైగా ఆర్థిక వ్యవస్థతో టాప్లో ఉందని పుతిన్ తెలిపారు. అమెరికా 29, యూరోపియన్ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థ $19.35 ట్రిలియన్ ఉంది. అలాంటప్పుడు ఇంకా అమెరికా డాలర్పై ఆధారపడాల్సిన అవసరం ఏముంది? అందుకే బ్రిక్స్ కరెన్సీతో డాలర్ డామినేషన్కు చెక్ పెట్టాలనేది పుతిన్ ప్లాన్. ఈ ప్లాన్ కనుక అమలు చేస్తే అమెరికాతో అసలైన ఆట అప్పుడే మొదలవుతుంది.